మనతో మాట్లాడుతున్నారు. మనము నిజంగా ఆ విషయాల్లో ఏమీ పట్టింపు లేకుండా నేను నా కుటుంబము క్షేమంగా ఉన్నామా, భద్రంగా ఉన్నాం ప్రభువా, నా కుటుంబాన్ని కాపాడండి, నా భార్య బిడ్డలను, ఇంకా మా పిల్లల్ని లేదా కుక్క పిల్లల్ని కాపాడండి. ఇంతే మన ప్రార్థన. అక్కడ ఆగిపోయింది. బయటికి వెళ్తే అమ్మో వాళ్ళ గురించి మనం ఏం చేస్తున్నాం, కనీసం ప్రార్థన చేస్తున్నామా, రక్షణ కొరకు మాట్లాడుతున్నామా, ఇవేమీ లేవు కదా. నేను నా కుటుంబము నా కుక్క పిల్ల, ఈ స్థితికి మనము తగ్గిపోయాం. కానీ ప్రభు ఎంత బాధ్యత, ఎంత భారం మన మీద ఉంచాడో అది మనం గ్రహించలేకపోతున్నాం. సో గ్రహిస్తే కనీసం ప్రార్థన చేస్తాం. ఏమండి, వారి గురించి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా వారి పరిస్థితులు మన దగ్గరికి వస్తాయి అని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. మనం కొంతమంది గురించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుని కాపుదల వారికి ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా? ఏమండి, నమ్మగలగాలి. ఎందుకని వారి గురించి జ్ఞాపకం ఉంచుకుని ప్రార్థన చేస్తుంటే ఖచ్చితంగా నీకు తెలియకుండా వారికి ఏమీ జరగదు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ఏం జరగదు. ఎందుకని దేవుడు ఒక వ్యక్తి పట్ల కార్యం చేయాలంటే ఏమండి, ఎవరో ఒకరు ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన చేయకుండా ఎవరిని ప్రభు రక్షించలేడు. రైట్? ఏంటంట, ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడండి, వీడి గురించి ఎవ్వరు పట్టించుకోవట్లేదండి అనుకుందాం. చాలామంది ఉన్నారు అలా బయట, ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. తను రక్షించడం ప్రభు వల్ల కాదు. ఎందుకని? ఆయన రక్షించాలంటే ఎవరో ఒకళ్ళు ఈయన గురించిన మొర దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆలోచించండి, ఎంతమంది గురించి ఆశపడుతున్నారు మీరు. అయ్య బాబాయ్ వారు రక్షణ పొందొద్దా, అయ్య బాబాయ్ అనుకుంటున్నారు కదా. వారి గురించి ప్రార్థన చేయకపోతే ఎప్పటికీ వారు రక్షణ పొందలేరు. సో ఇంత బాధ్యత, ఇంత కార్యక్రమము ప్రభు ఎవరు భుజస్కంధాల మీద పెట్టాడు? మన భుజస్కంధాల మీద. మీరు ఎంతమంది గురించి ప్రార్థన చేయండి, అంతమంది రక్షించడానికి ఆయనకి ఏం అడ్డం కాదు. అంతేనా? అయ్య బాబు ఇంతమంది గురించి ప్రార్థన చేయకూడదండి, ఇంతమంది రక్షించేస్తే నరకంలోకి ఎవరు వెళ్తారండి కదండి. ఎంతమంది గురించి ప్రార్థన చేయొచ్చండి మనం? ఏమండి, ఎంతమంది గురించి? సింపుల్గా ప్రభువా 750 కోట్ల జనాభాను రక్షించండి. ప్రభుకి ఏం చేయాలో అర్థం కాదు కదండి. ప్రపంచ జనాభా ఎంత? సుమారుగా 700 చేరిపోయింటుంది. 800 కోట్ల జనాభాని రక్షించడం ఒక్కరు కూడా మిగిలికూడదు సుమా అంటే ఆయన ఏం చేయాలో తెలియదు. ఒకవేళ దాని గురించి ఒక రోజంతా ఉపవాస ప్రార్థన ఉండి నేను ఇంకెవరి పేరు ఎత్తను, 750 లేకపోతే 800 కోట్లు అంటే ప్రభుకి ఏం చేయాలో అర్థం కాదు. అంత పెద్ద ప్రార్థన ఏమో నాకు తెలియదు. కానీ మన పరిధిలో ప్రభు మనకు అనుగ్రహించిన ఒక వాగ్దానం ఏంటంటే, ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్గానే ఉందా, వాయిస్ బాగానే వస్తుందా? రైట్. నేను అంటాను, నీవును నీ ఇంటి వారును. ఏమండి, ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. అంటే మనకిచ్చిన ప్రామిస్ ఎంతవరకు అంటే నా ఇంటి వారు అంటే ఇందాక మీరే చెప్పారు కదా సార్, నేను, నా కుటుంబము, నా పిల్లలు. ఇంటివారు అంటే విస్తృతమైన అర్థం ఉందని మనం ధ్యానం చేసాం. ఆదిమ హిబ్రూ భాషలో ఉన్న ఇంటివారు అనే మాటకి నా అనేవారు అందరూ. ఒక్కసారి నేను మీకు ఛాన్స్ ఇచ్చి ఒక పేజ్ ఇచ్చి నా అనేవారు అందరిని రాయమంటే ఎంతమంది రాస్తారు? ఏమ్మా, మేరీ నా అనేవారి గురించి కొంతమందిని చెప్పు. నా అంటే నీ ఫ్యామిలీ తెలుసు, అమ్మ, నా అక్క, బావ, బిడ్డ, చెల్లోళ్ళు, అక్క లేదా తమ్ముడు. ఇంకా నా అంటే చెప్పు. ఎవరన్నా నా అని ఎవరి గురించి ఉపయోగిస్తావు? మా అని త్వరగా. నా ఫ్రెండ్స్, ఇంకా కొలీగ్స్, నా హాస్పిటల్, నా డాక్టర్ గారు. రైట్ అంటాం కదా, మా అని అంటాం వాళ్ళని. ఏమండి, మా ఖాతాదారులు అంటామండి. మా ఖాతాదారులు వాళ్ళు ఇప్పుడు కదండి, ఎంత అభిమానం ఉంటుంది. మరి వీళ్ళందరినీ ప్రభు ప్రణాళిక ఏంటంటే మీ ద్వారా రక్షించాలని, నీ ద్వారా వాళ్ళందరినీ రక్షించాలి. అందుకే మనల్ని అక్కడ ఉంచాడు. మనం అనుకుంటాం వీళ్ళ ప్రార్థనకే వెళ్ళనివ్వరు, ఇది ఎక్కడ అనుకుంటాం. కానీ ప్రభువా వీళ్ళని రక్షించాలి, వీళ్ళు నాకు పురుగులాగా ఉన్నారు, అస్సలు ప్రార్థన కనుక వీళ్ళ రక్షణ అవసరం కదా. నా అనే వారిలో ఎవరున్నారండి? మన ఓనర్ గారు ఉన్నారండి. ఉన్నారు. వారి కుటుంబం ఉంది, మీతో పనిచేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ మనం ఏమంటాం, బయటికి వెళ్ళాలనుకోండి, ఇంకో మా కొలీగ్ అండి, మాతో కలిసి పనిచేస్తారు. వీళ్ళందరినీ దేవుడు మనకి ఇచ్చేసాడు. వీళ్ళందరినీ మన ద్వారా రక్షించాలని ఇంత పెద్ద ప్రపంచం మన పట్ల ఉంది. మిగతా ఇప్పుడు అమెరికాలో ఉన్న లెక్కలు మనకు అనవసరం. నా అనేవారందరినీ మనం ప్రభు దగ్గర తీసుకురావాల్సిన బాధ్యత మనకుంది. వారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకవేళ వారికి ఏం చేయొచ్చు, ఒక దురాత్మ డిస్టర్బ్ చేయొచ్చు, ఏం చేయొచ్చు. అప్పుడు ఎవరు తీసుకెళ్ళక్కర్లే, మనకున్న
భారం అది. ప్రభువా, వీరిని ఆత్మతో నింపడాలని ఆశపడుతున్నాం, ఏ విధంగా దురాత్మ నింపడతారు? కుదరదు. ప్రభు ఇచ్చిన ఆజ్ఞని జ్ఞాపకం చేసుకోవాలి, మాట్లాడాలి, పోగొట్టాలి, ప్రార్థన చేయాలి. ప్రభు కదా కార్యం చేసేది, మనకు అతిశయం ఎక్కడుంది? సో వారి కృపలో స్థిరపడాలి, ప్రభు రక్షణ ఆనందించాలి. ఇంత పరిచర్య ప్రభు మనకు అనుగ్రహించాడండి. ఇది పరిచర్య, సంఘాన్ని బేస్ చేసుకుని ప్రభు చేసేది. కానీ ఎల్లవేళ ఆయనే వచ్చి చేయాలంటే కుదరదు. ఆయన ఆత్మ ద్వారా మనం చేయి చాచినప్పుడు, మనం చేయెత్తినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఎవరితో కలుస్తుంది? ప్రభు ఆత్మతో కలిసినప్పుడు గొప్ప కార్యాలు చేయాలి. అది ఉద్దేశం, ఆయన ఉద్దేశం.